ప్రేమ వ్యవహారం 5వ భాగం. రేఖా మేడం, మిమ్మల్ని చూడడానికి ఎవరో వచ్చారు. మన కోసం ఎవరు వచ్చుంటారు అని మనసులో అనుకుంటూ ఎవరు అని అడిగింది. తెలియదు, ముందు గదిలో ఉన్నారు. రేఖ ఆ గది దగ్గరికి వెళ్ళింది. లోపల ఉన్నది ఎవరనేది తెలియలేదు. తలుపు తెరిచినప్పుడు అక్కడ పుస్తకం తిరగేస్తున్నాడు విశ్వం. లేచి నిలబడి రేఖ అన్నాడు. నేనే అన్నది. ఇతనెలా ఇక్కడికి వచ్చాడు? ఎందుకు వచ్చాడు? నా పేరు విశ్వం అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయి జాపాడు. అతని మొహంలో కొంచెం కూడా కోపం లేదు. కూర్చోండి. నన్ను చూడ్డానికా వచ్చారు? అవును. ఏమిటి విషయం? మీరు మాధవి యొక్క రూమ్మేటే కదా? ఇప్పుడు కాదు, ఒకే ఒక రోజు ఆమెకు రూమ్ స్నేహితురాలుగా ఉన్నాను. ఎందుకు అడుగుతున్నారు? విశ్వం కొంచెం తటపడాయిస్తూ, నిన్న రాత్రి మాధవి మీ గురించి చెప్పింది. మీకు నా మీద ఏదైనా కోపమా? ఎందుకలా అడుగుతున్నారు? మేము ప్రేమించుకోవడం మీకు ఇష్టం లేదు. మమ్మల్ని వేరు చేయడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారట. ఇది నిజమా? సమాధానం చెప్పడానికి రేఖ ఆలోచించింది. ఆ తర్వాత ఒక ధైర్యం వచ్చింది. తప్పు చేసిన ఇతని ముందు నేనెందుకు భయపడాలి? నిజం చెప్తే ఏం జరుగుతుంది? కొంచెం నిదానంగా ఆలోచించి మాటలు కూర్చుకుని, మిస్టర్ విశ్వం, అవి ఇవి మాట్లాడకుండా తిన్నగా విషయానికి వస్తాను. మీకు మధులత జ్ఞాపకం ఉందా అన్నది. అలా అడిగిన వెంటనే అతను ఆశ్చర్యపోతాడని ఎదురు చూసింది. అతను చాలా కూల్గా జ్ఞాపకం ఉంది అని చెప్పి, ఆమెను ఏ రోజు నేను మర్చిపోలేను. మీకెలా మధులత తెలుసు అడిగాడు. ఏమండి, ఆమెను మర్చిపోలేను అని చెప్తూనే మాధవిని ప్రేమిస్తున్నారా? ఇలా చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు? చచ్చా, నేను మర్చిపోలేనని చెప్పింది ఆ అర్థంతో కాదు. కంగారు పడుతూ నిరాకరించాడు. అయితే దానికి అర్థమేమిటి? మధులతని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మాట నిజమే. కానీ ఇప్పుడు ఆమె నా మనసులో లేదు. మాధవి మాత్రమే ఉంది. అదే ఎందుకని అడుగుతున్నా. మధులతని వదిలేసింది ఎందుకు? తప్పుగా చెప్తున్నారు. వదిలేసింది నేను కాదు, ఆమె. ఇదేమిటి కొత్త నాటకం? మీకు మధులత పర్సనల్గా తెలియదు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ తెలుసుంటే కూడా ఆమె యొక్క ఒక్క ముఖాన్నే మీరు చూసుంటారు. ఆమెకు 2 మొహాలున్నాయి. బయటకు కనబడే మొహం చూసే నేను ఆమెను ఇష్టపడ్డాను. కొంచెం సన్నిహితంగా స్నేహం చేసినప్పుడే ఆమెకున్న 2వ మొహం కనబడింది. అదే వెర్రితనం. వెర్రితనమా? ఆమె మామూలు ఆడదే కాదండి. తనని సన్నిహితంగా స్నేహం చేసేవారిని తన కాలు కింద నొక్కి పెట్టుకుని శాసించాలనే రకం అన్నాడు విశ్వం. ఆమెకు తాను అనుకున్నట్టు ప్రపంచం జరగాలి. కాదంటే విపరీతమైన కోపం వస్తుంది. పిచ్చి పిచ్చిగా తిడుతుంది, కొడుతుంది. చాలా దెబ్బలు తిన్నాను ఆమె దగ్గర, అందులోనూ పలువురి ముందు. రేఖ నమ్మలేక చూస్తూ ఉండిపోయింది. ఇతను చెప్పేది నిజమా, లేక గుట్టు బయట పడిపోయిందే అన్న భావనతో ఏదేదో చెప్తున్నాడా? మధులత యొక్క 2వ ముఖాన్ని నేను ఒక విధంగా ఆరాధించాను. ఆమె కోసం నన్ను నేను మార్చుకుందామని చూశాను. ధైర్యంగా చెప్పాలంటే భార్యా బానిసుడిగా, ప్రేమదాసుడిగా తిరిగాను. ఎందుకనో అది కూడా మధులతకి చాలలేదు. ఆమె నన్ను ఒక ఆడుకునే బొమ్మలాగా, బాక్సింగ్ వీరులు మట్టి మూటలు గుద్దుతారే ఆ మట్టి మూటలాగానే నన్ను ఉపయోగించుకుంది. మళ్ళీ మళ్ళీ పలు రకాలుగా అవమానపరిచింది. అన్నిటినీ ఓచుకున్నాను. కానీ ఒకరోజు ఇక మీదట నన్ను చూడడానికి రాకు అని చెప్పింది. అది కూడా ఏ కారణమో లేకుండా. మొదట సరదా కోసం చెప్పిందేమో అని అనుకున్నా. కానీ మరుసటి రోజే ఆత్మహత్యకు పూనుకున్నదని తెలిసింది. వెంటనే ఆసుపత్రికి పరిగెత్తాను. ఆమెను చూడలేకపోయాను. మంచి కాలం, చావు తప్పించుకుందని తెలుసుకుని సంతోషపడ్డాను. అదే నేను ఆమెను చివరిసారిగా చూసింది. ఆ తర్వాత చాలాసార్లు ఆమె ఆఫీస్కి, హాస్టల్కి వెళ్ళాను. నన్ను చూడడం ఇష్టం లేదని చెప్పేసింది. రేఖ నిటారుగా కూర్చుంది. మిస్టర్ విశ్వం, మీరు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను. ఏ కారణమూ లేకుండా అన్ని రోజుల తర్వాత మధులత మిమ్మల్ని నిరాకరించిందని చెప్తున్నారా? అవునండి, అదే నిజం. దానివల్లే నేను నిరాశపడ్డాను. ఏదైనా కారణం ఉండుంటే నేను చేసిన తప్పుకు శిక్ష అనుకోవచ్చు. కారణమే లేకుండా ఇలా చేస్తే ఏమిటి అర్థం? అలాంటప్పుడు ఆమె ఎందుకు ఆత్మహత్యకు పాల్పడింది? తెలీదండి. ఒకవేళ అలా చేసి నాకు పెద్ద శిక్ష వేయాలని అనుకుందేమో. ఎవరైనా డిటెక్టివ్ నిపుణుడిని అపాయింట్ చేసి తెలుసుకుంటేనే తెలుస్తుంది. అలాగైతే మధులతకి పిచ్చి పట్టిన మనసు అంటున్నారా? చచ, అలా కాదండి. అధికార భావం, అహంభావం అయ్యుండొచ్చు. దానికి ఆత్మహత్య చేసుకోవాలా? కానీ ఎందుకు అలా చేసింది అనేది నాకు తెలియదని ఇందాకే చెప్పాను. ఆ వయసులో నేను చిన్నపిల్లనే కదా. ఈ వినోదమైన ప్రేమ ఓటమి నన్ను బాగా కృంగతీసింది. నేను కూడా ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాను. కానీ దానికి ధైర్యం చాలలేదు. ఆత్మహత్యకు ధైర్యం కావాలని చెప్పకండి. అది చేతకానితనం అన్న రేఖ. ఇప్పుడు మీరు మధులత గురించి ఇలా చెప్తున్నది నాకు ఆశ్చర్యంగాను, షాక్గాను ఉన్నది. ఆమె మీ గురించి వేరే విధంగా చెప్పిందే. మధులత మీ ఫ్రెండా? బాగా డీరెస్ట్ ఫ్రెండ్. ఆమె ఆత్మహత్యకు పాల్పడినప్పుడు నేను ఆమెకు ఫ్రెండ్గానే ఉన్నాను. నా సన్నిహిత స్నేహంతో ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డావు చెప్పు అని గట్టిగా అడిగాను. నువ్వు మోసం చేశావని, అంతకంటే తన్ని ఏమీ అడగవద్దని చెప్పింది. అదే నేను కూడా ఆమెను చివరిగా చూసింది.
నాకు వేరే ఉద్యోగం రావడంతో నేను హాస్టల్ విడిచి వేరే చోటుకి వెళ్ళాను. ఆ తర్వాత ఆమెను కలిసింది 10 రోజుల క్రితమే. అది కూడా మీ గురించే. అప్పుడు చెప్పింది మిమ్మల్ని ఆమె వదిలేయటానికి కారణం. నా గురించి ఏం చెప్పింది? ఆతృతతో అడిగాడు విశ్వం. రేఖ కొంచెం తటపటాయించి మీరు ఆమెను వాడుకుని వదిలేశారని చెప్పింది. పచ్చి అబద్ధం గట్టిగా అరిచి చెప్పిన అతను షాక్ అయి మళ్ళీ చెప్తున్నాను, వదిలేసింది నేను కాదు, ఆమె. నేను ఇది నమ్మలేకపోతున్నాను. మీరు ఆమె పుట్టినరోజును వైజాగ్లోని మీ స్నేహితుని ఇంట్లో జరుపుకుందామని ఆమెను వైజాగ్ తీసుకువెళ్లారా? నా పుట్టినరోజును వెరైటీగా జరుపుకోవాలని మొదట నా దగ్గర చెప్పినప్పుడు వైజాగ్ బీచ్లో జరుపుకుందాం. వైజాగ్లో నాకొక స్నేహితుడున్నాడు. అతను మనకు కావాల్సిన సహాయం చేస్తాడు అని చెప్పాను. కానీ మేము ఏ రోజు వైజాగ్ వెళ్ళలేదు. ఆమె పుట్టినరోజుకు ముందే ఆమె నన్ను వదిలించుకుందే. మీరు చెప్పేది ఇంకా నేను నమ్మలేకపోతున్నాను. అది మీ ఇష్టం అంటూ లేచి నిలబడ్డ విశ్వం, మొదలతని విడిపోయిన తర్వాత ఇక ఆడపిల్లలనే నమ్మకూడదని నిశ్చయించుకున్నాను. కొన్ని సంవత్సరాల తర్వాత మాధవితో పరిచయం ఏర్పడింది. స్నేహితుడిగానే నడుచుకున్నాను. కానీ మాధవిని నాపై తన ప్రేమను తెలిపింది. నేను అవుననటానికి నాకు 6 నెలలు పట్టింది. ఆ ఆలస్యమే మాధవికి నా మీద ఎనలేని నమ్మకాన్ని కలిగించింది. ప్రేమించుకోవడం మొదలుపెట్టాము. ఇదే నిజం. నేను ఎవరినీ మోసం చేయలేదు. ఒకసారి ప్రేమించి ఓడిపోయిన వాడికి మళ్ళీ ప్రేమ పుట్టకూడదా? అదేమైనా పెద్ద తప్ప అన్నాడు. మిస్టర్ విశ్వం, నేను ఓపెన్గానే చెప్తున్నాను. ఒకవేళ మీరు చెప్పింది నిజమే అయినా దానివల్ల ఇప్పుడు ఏదీ మారబోయేది లేదు. నేను మాధవి దగ్గర మీ గురించి, మధులత గురించి చెప్పడానికి ప్రయత్నించాను. ఆమె వినలేదు. ఇక మీదట వినదు కూడా. అందుకని ఇక ఇది మీ జీవితం. నా ట్రబుల్ మీకు ఉండదు. మీరు మంచివారుగా ఉంటే మాధవినే పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించండి. అబద్ధమైన మనిషిగా ఉంటే నా మాటలు విన్న తప్పుకు మాధవి శిక్ష అనుభవిస్తుంది అని చెప్పి గాజు తలుపును తోసి ఇక మీరు బయలుదేరవచ్చు అన్నది. చాలా థ్యాంక్స్. మీరు థ్యాంక్స్ చెప్పేటంత పని నేనేమీ చేయలేదు. ఇంకా మొదలతనే నమ్ముతున్నాను. పర్వాలేదండి. మీరు చెప్పేటట్టు ఏ రోజుకైనా నిజం తెలియకుండా ఉంటుందా? నేను వస్తాను. అదే సమయం వాళ్ళని దాటి వెళ్తున్న ఒక అమ్మాయి తటపడాయిస్తూ నిలబడింది. విశ్వంను చూసి ఆగింది. ఇతను మన మాధవి యొక్క ప్రేమికుడు కదా అని తనలో తాను గొనుక్కుంటుంది. ఎందుకు ఇక్కడ రేఖతో మాట్లాడుతున్నాడు? ఆమె దానితో ఆపుండొచ్చు. మనసులో ఏదో సంచలనం. వాళ్ళిద్దరూ వెళ్తుంటే తన మొబైల్లో ఫోటో తీసింది. ఆ ఫోటోను మాధవికి పంపించింది. ఏయ్, నీ ప్రేమికుడు వచ్చి మా ఆఫీసులో ఏం చేస్తున్నాడు అనే మెసేజ్తో. ఆ తర్వాత 5వ నిమిషానికి రేఖ మొబైల్ మోగింది. మాధవి అన్న పేరు చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఈ టైంలో ఈమె ఎందుకు ఫోన్ చేస్తుంది? ఆలోచనతో ఫోన్ ఆన్ చేసింది. ఆ రోజు నేను చెప్పలేదు, కానీ నిన్న రాత్రి అంత బలవంతం చేసి అడిగానే, అప్పుడైనా నిజం చెప్పుండొచ్చు కదా. ఏ నిజం మాధవి? మీరిద్దరూ అదే నువ్వు విశ్వం కలిసి తిరగడానికే కదా నన్ను వదిలించుకోవడానికి ప్రయత్నం చేశారు. అది డైరెక్ట్గా నాతో చెప్పుంటే నేనే తప్పుకునేదాన్నే. చచ్చా, పిచ్చిగా మాట్లాడకు. మీ దారికే రానని నేను నిన్నే మిస్టర్ విశ్వం దగ్గర చెప్పాను కదా. నువ్వెందుకు నా దారికి రావడం? ఇప్పుడే కదా మీ దారి ఏమిటో నాకు తెలిసింది. బాగా అనుభవించండి. ఏం చెప్తున్నావు? నువ్వు విశ్వం ఇక నన్ను చూసి భయపడక్కర్లేదు. కష్టపడి నన్ను బయటకు తోయక్కర్లేదు. బహిరంగంగానే ప్రేమించుకోవచ్చు. నేను విశ్వంనా? పిచ్చిగా మాట్లాడకు. ఇంతవరకు నేను పిచ్చిగానే ఉన్నాను. ఇప్పుడంతా క్లియర్ అయింది. నిన్ను కూడా నేను క్షమిస్తాను. ఇన్ని సంవత్సరాలు నాతో తిరిగి ఇప్పుడు మోసం చేస్తున్నాడే, వాణ్ణి ఏ రోజు మన్నించను అని ఫోన్ పెట్టేసింది. అప్పుడే రేఖకు అంతా అర్థమైంది. విశ్వం తను కలిసి మాట్లాడుతూ ఉండటాన్ని ప్రేమించుకుంటున్నట్టు అనుకుంది. అందుకే వాళ్ళ ప్రేమను నేను విడగొడుతున్నానని తీర్మానించుకుంది. కానీ మేం కలుసుకున్నది మాధవికి ఎలా తెలుసు? ఇప్పుడు అదా ముఖ్యం. ఈ విషయాన్ని విశ్వంకి ఎలా చెప్పాలి? నా దగ్గర అతని ఫోన్ నెంబర్ కూడా లేదే. రేఖకు తలనొప్పి మొదలైంది. చాలా స్పీడ్గా అది ఎక్కువ అయింది. ఆఫీస్కి హాఫ్ డే లీవ్ పెట్టి బయలుదేరింది. హాస్టల్ చేరుకున్నప్పుడు బయటే నిలబడింది వార్డెన్. రేఖ మాట్లాడేలోపు, ఏమా, ఆ మాధవితో మళ్ళీ గొడవ పడ్డావా అన్నది. లేదే, ఏమైంది? హాస్టల్ ఖాళీ చేసేసి వెళ్ళిపోయింది. ఏం కారణమో చెప్పలేదు. అలా ఏమిటో అర్జెంటు. ఎక్కడికి వెళ్తుందో చెప్పిందా? నీతోలాగా ఇప్పుడు ఎవరితో గొడవ పడిందో తెలియటం లేదు. ఇలాంటి అమ్మాయిలకు హాస్టల్ కంటే ఇల్లే మేలు. రేఖకు తలనొప్పి విపరీతంగా పెరిగింది. అవును, నువ్వెందుకు త్వరగా వచ్చేశావు? ఒంట్లో బాగుండలేదా? అయ్యయ్యో, ఫీవరా అంటూ రేఖ నుదుటి మీద చేయి పెట్టి చూసింది. లేదు, తలనొప్పిగా ఉంది. కాసేపు నిద్రపోతే తగ్గిపోతుంది అని చెప్పేసి తన రూమ్కి వచ్చింది. బట్టలు మార్చుకోవాలనే ధ్యాస కూడా లేకుండా మంచం మీద వాలిపోయింది. చాలాసేపైనా నిద్ర పట్టలేదు. విధమైన దృశ్యాలు మెదడు లోపలికి వచ్చి వెళ్తున్నాయి. ఆ విశ్వం చెప్పింది కరెక్ట్గానే ఉంటుందా? మధులత అలాంటి అమ్మాయా? కొంచెం గర్వంగా మాట్లాడుతుంది. అలాగే కొంచెం అహం కూడా ఉంది. తెలుసు. దానికోసం ఒకరిని బాధ పెట్టడానికి ఒకత్తి తన ప్రాణానికి ముప్పు తెచ్చుకుంటుందా? ఒకవేళ అతను చెప్పేది అబద్ధం అయితే మాధవి ఇప్పుడు తీసుకునే నిర్ణయానికి నేను సంతోషపడాలి.
ఏదో ఒక కారణం చేత మాధవి విశ్వంని విడిచిపెట్టడం మంచిదే. నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు. కానీ అతను చెప్పేది నిజమైతే తప్పు చేయకుండా రెండోసారి శిక్ష. ఇది అతను తట్టుకుంటాడా? పోయినసారి ఆత్మహత్య చేసుకుందామని ఆలోచించిన అతను ఈసారి నిజంగానే ఆత్మహత్య చేసుకుంటే దానికి నేను ఒక కారణం అయిపోతానే. ఉలిక్కి పడుతూ లేచి కూర్చుంది. ఎంత అబద్ధం ఇది! మాధవిను విశ్వంను విడిపోవాలని ప్రయత్నం చేసిన నేను వాళ్ళు నిజంగానే విడిపోయారని సంతోషపడటం కూడా పడలేకపోతున్నానే. అతను మంచివాడా చెడ్డవాడా? ఇది ఎలా తెలుసుకోవడం? ఈ సమస్యలో నేను తలదూచి ఉండకూడదనుకుంటా. రేఖ తల పట్టుకుని మళ్ళీ మంచం మీద వాలిపోయింది. ఎప్పుడు నిద్రపోయిందో ఆమెకే తెలియదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.